saddled up my shoes, headed out at dawn. Yeah, I saddled up my shoes, headed out at dawn. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కారు కొనడానికి లోన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కార్ లోన్ తీసుకునేటప్పుడు ఒకటే చూస్తారు, ఏ బ్యాంక్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అని. కానీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉందని లోన్ తీసుకుంటే లాంగ్ రన్లో మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఈ వీడియోలో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మరియు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా ఒక స్మాల్ డిస్క్లైమర్, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కూడా కాదు. ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ బ్యాంక్స్తో చేసిన డిస్కషన్స్ మరియు నా ఓన్ రీసెర్చ్ బేస్ చేసుకొని షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. నేను రీసెంట్గా టాటా హ్యారియర్ కార్ని బుక్ చేశాను. ఆ బుకింగ్ జర్నీ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు డెలివరీ కోసం వెయిట్ చేస్తూ కార్ లోన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. కార్ లోన్ కోసం డిఫరెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి కొటేషన్స్ తీసుకున్నాను. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం నోటీస్ చేశాను. అది ఏంటంటే, ఒక బ్యాంక్ 7.5% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది, ఇంకొక బ్యాంక్ 8.2% ఇచ్చింది, మరొక బ్యాంక్ 9% ఇంట్రెస్ట్ రేట్తో కొటేషన్ ఇచ్చింది. నార్మల్గా మనం ఏం చేస్తాం, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను. కానీ రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ కాదు అని. ఎందుకో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే తెలుస్తుంది. నా రీసెర్చ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, సేమ్ కార్ లోన్కి డిఫరెంట్ బ్యాంక్స్ ఎందుకు డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్నాయనే డౌట్తో. రీసెర్చ్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, కార్ లోన్స్ మెయిన్లీ 2 రకాల ఇంట్రెస్ట్ రేట్ మోడల్స్లో ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, 2 ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ముందుగా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి తెలుసుకుందాం. మనం కార్ లోన్ తీసుకున్నప్పుడు ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందో అదే లోన్ టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 8.2% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ తీసుకుంటే మీ లోన్ టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు అదే కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్లో ఆర్బీఐ రేట్స్ పెంచినా తగ్గించినా మీ ఈఎంఐలో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే దీన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. ఇప్పుడు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి చూద్దాం. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్బీఐ రెపో రేట్ మరియు బ్యాంక్స్ లెండింగ్ పాలసీస్పై డిపెండ్ అయ్యి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 7.5% ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్తో లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఫ్యూచర్లో ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే మీ లోన్ ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గొచ్చు. ఫ్యూచర్లో ఆర్బీఐ రెపో రేట్ పెంచితే మీ ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ పెరుగుతుంది. అంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో అన్సర్టెనిటీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మరియు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని కంపేర్ చేద్దాం. ముందుగా ఇంట్రెస్ట్ రేట్ని కంపేర్ చేద్దాం. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది లోన్ టెన్యూర్ మొత్తం సేమ్గా ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్బీఐ రెపో రేట్ మరియు బ్యాంక్ పాలసీస్పై డిపెండ్ అయి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మీ లోన్ టెన్యూర్ పీరియడ్ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. సెకండ్ ఫ్యాక్టర్, ఈఎంఐ అమౌంట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఈఎంఐ అమౌంట్ ఎవ్రీ మంత్ సేమ్గా ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఈఎంఐ లేదా టెన్యూర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ అమౌంట్ ఫిక్స్డ్గా ఉండదు, అది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. థర్డ్ ఫ్యాక్టర్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఎవ్రీ మంత్ ఈఎంఐ సేమ్గా ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఎవ్రీ మంత్ ఈఎంఐ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఫోర్త్ ఫ్యాక్టర్, ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది యూజువల్గా ఎక్కువగానే ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ ఫ్యాక్టర్, ఇంపాక్ట్ ఆఫ్ ఆర్బీఐ రేట్ హైక్. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆర్బీఐ రేట్స్ పెంచితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న లోన్ యొక్క ఈఎంఐ లేదా టెన్యూర్పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న లోన్ యొక్క ఈఎంఐ లేదా టెన్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. సిక్స్త్ ఫ్యాక్టర్, ఇంపాక్ట్ ఆఫ్ ఆర్బీఐ రేట్ కట్. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆర్బీఐ రేట్స్ తగ్గిస్తే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో మనం ఎటువంటి బెనిఫిట్ పొందలేము. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో
ఈఎంఐ లేదా 10 ఇయర్ తగ్గే అవకాశం ఉంటుంది. 7th ఫ్యాక్టర్ రిస్క్ లెవెల్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో రిస్క్ లెవెల్ అనేది చాలా లోగా ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో రిస్క్ లెవెల్ అనేది మోడరేట్ టు హై ఉంటుంది. 8th ఫ్యాక్టర్ బడ్జెట్ స్టెబిలిటీ. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో బడ్జెట్ స్టెబిలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో బడ్జెట్ స్టెబిలిటీ అనేది స్టేబుల్గా ఉండదు. 9th ఫ్యాక్టర్ ప్రీపేమెంట్ ఆర్ ఫోర్క్లోజర్ ఛార్జెస్. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు మీ లోన్ని ముందుగా క్లోజ్ చేయాలనుకుంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో కొన్ని బ్యాంక్స్లో ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉంటాయి. అది మీరు లోన్ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ని పక్కాగా చెక్ చేసుకోవాలి. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు. 10th ఫ్యాక్టర్ బెస్ట్ ఫర్. ఎవరైతే పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్టేబుల్ ఈఎంఐ కోరుకుంటారో వాళ్ళకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ బెస్ట్ ఆప్షన్. ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నా లోన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కంపేర్ చేద్దాం. లోన్ అమౌంట్ 12 lakhs, లోన్ టెన్యూర్ 5 years. ఆప్షన్ 1 7.5% ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్తో ఈఎంఐ 24,046 రూపీస్. ఆప్షన్ 2 8.2% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్తో ఈఎంఐ 24,447 రూపీస్. డిఫరెన్స్ అప్రాక్సిమేట్లీ 401 రూపీస్ పర్ మంత్. 5 yearsకి క్యాల్కులేట్ చేస్తే నియర్లీ 24,000 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చాలామంది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ బెటర్ అని అనుకుంటారు, కానీ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 7.5% ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 5 years సేమ్గా ఉండదు. అది ఆర్బీఐ రెపో రేట్ చేంజెస్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆర్బీఐ రెపో రేట్ గురించి కొంచెం తెలుసుకుందాం. రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చే షార్ట్ టర్మ్ ఫండ్స్ లెండింగ్ రేట్. ఆర్బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంక్స్ లెండింగ్ రేట్ పెంచడం కామన్. రెపో రేట్ తగ్గిస్తే బ్యాంక్స్ లెండింగ్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హిస్టరీ చూస్తే 2021లో రెపో రేట్ నియర్లీ 4% దగ్గర ఉండేది. 2022 to 24 పీరియడ్లో గ్రాడ్యువల్లీ పెరిగి 6.5% వరకు వచ్చింది. తరువాత ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడంతో ఆర్బీఐ డిఫరెంట్ రేట్ కట్స్ చేసి రెపో రేట్ని 5.25% వరకు తగ్గించింది. ఇంట్రెస్ట్ రేట్స్, ఎకనామిక్ కండిషన్స్, ఇన్ఫ్లేషన్, గ్లోబల్ ఫ్యాక్టర్స్పై డిపెండ్ అయి మారుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఫ్యూచర్లో రేట్స్ ఎలా మూవ్ అవుతాయో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. నా పర్సనల్ రిక్వైర్మెంట్ ప్రకారము నెక్స్ట్ 5 years ఈఎంఐ ఫిక్స్డ్గా ఉండాలని అనుకున్నాను. ఫ్యూచర్ అన్సర్టనిటీని అవాయిడ్ చేయాలనిపించింది. అందుకే 8.2% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా పర్సనల్ డెసిషన్ మాత్రమే. మీ ఫైనాన్షియల్ కండిషన్, ఫ్యూచర్ ప్లాన్స్, రిస్క్ తీసుకునే నేచర్ని బట్టి మీకు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా బెటర్ అవ్వచ్చు, లేదా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ బెటర్ అవ్వచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు కార్ తీసుకుంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేస్తారా, లేదా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ని కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కార్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కార్ ఓనర్షిప్, ఫైనాన్స్ మరియు ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.